అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి ఉలవకట్టు కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మంచి హెల్దీ అనమాట. ఇది సమ్మర్లో ఉలవ పిండి ఆడించుకొని ఉలవకట్టు చేసుకుంటూ ఉంటారనమాట మా ఏరియా వైపు. చాలా బాగుంటుంది కూడా ఇది. వేడివేడి అన్నంతో చాలా మంచి బాగుంటుందన్నమాట. ఇది సమ్మర్లో ఎక్కువగా ఈ ఉలవకట్లని కాసుకుంటూ ఉంటాము. సో ఇది వచ్చేసి దీనికి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా వచ్చేసి ఉలవపిండి ఒక కప్పు తీసుకున్నాము. దానికి సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరుగుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అనేది బాగా పులుపు తీసి పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలు కూడా అందులో వేసి పిసికేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకున్నాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ చాలా హెల్దీ రెసిపీ అనమాట. మేము అప్పుడు సమ్మర్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి. ఉలవలు ఒకసారి వచ్చిన వెంటనే ఆడించేసుకొని పిండిలో పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది వచ్చేసి కొద్దిగా జీలకర్ర వేసి వేపిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి అండ్ పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసేసుకోవాలన్నమాట. కరివేపాకు వచ్చేసి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, అది ఆ స్మెల్ కానీ అరోమా కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ ఉలవకట్టుకి. సో పోపు అనేది బాగా వేగాలండి. పోపు బాగా వేగితేనే కూరకు అనేది మంచి టేస్ట్ వస్తుంది. పోపు బాగా వేగిన తర్వాత మనం పెద్దగా చీలికల్లో కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ఉంది కదండి, అది కూడా ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఒక 50% వరకు వేగితే సరిపోతుందండి, మరి బాగా వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా కలర్ చేంజ్ అయిన వెంటనే మనం చింతపండు పులుసు అని తీసుకున్నాం కదండి, ఆ పులుసుని అంతా పిండిలో వేసేసుకొని పిండి పలుచగా కలుపుకోవాలి. పిండి ఒక కప్ అంటే 4 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక వంతుకి 4 వంతులు అండి. అలా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఇది ఉలవకట్టు అనేది బాగుంటుంది. మనం ఒక వంతు 2 వంతులు వేస్తే ఉలవకట్టు అనేది గట్టిగా వచ్చేస్తుంది, కలుపుకోవడానికి కానీ టేస్ట్ కానీ అంత బాగోదన్నమాట. నేను ఒక కప్పుకి వచ్చేసి 4 కప్పులు నీళ్ళు పోసుకున్నాను అనమాట. అదే చింతపండు పులుసు, టమాటా పులుసు ఉంది కదండి, అది 4 వంతులు వేసుకొని కలుపుకొని అవి తాలింపులో వేసేసుకున్నాం అనమాట. సరే ఇందులో ఉప్పు కూడా నేను ఆల్రెడీ వేసానండి, అది క్లిప్ అనేది మిస్ అయింది. సో మీకు తగినంత ఉప్పు అనేది ఆల్రెడీ నేను పిండిలో కూడా కొద్దిగా వేసుకున్నాం కదండి, నేను కూరలో తాలింపు వేసిన తర్వాత కూడా కొద్దిగా వేసాను అనమాట. సో చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలాగా కొంచెం ఇలా కుతుకుతులాడుతూ అలా బబుల్స్లా వస్తాయి అనమాట. అలా వచ్చింది అంటే ఉలవకట్టు కూర రెడీ అయిపోయిందండి. ఇందులో వచ్చేసి ఫైనల్గా మనం కొత్తిమీర ఇష్టం ఉంటే కొత్తిమీర అనేది బాగా జల్లుకొని ఎక్కువగా మనం అది సర్వ్ చేసుకొని తినడమే అండి. వేడివేడి అన్నంకి బాగా మంచి కాంబినేషన్ అండి. ఉలవకట్టు వచ్చేసి వేడిగా ఉంటేనే మంచిగా తినబుద్ధి వస్తుంది. ఈ రెసిపీ అనేది మేము సమ్మర్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి, వర్షాకాలంలో కూడా చేసుకుంటూ ఉంటారు. బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మంచి హెల్దీ రెసిపీ మీకు చూపించాను కదండి, నాకైతే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.